ఏపీలో గన్నవరం పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే గన్నవరం పాలిటిక్స్ ఎప్పుడూ కూడా హీట్లో ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఏపీ పాలిటిక్సే చాలా హాట్గా ఉంటాయి. ఇక భోగాపురం ఇష్యూకి సంబంధించి గన్నవరంలో జరుగుతున్న లేఖల గురించి ఇప్పుడు మాట్లాడదాము. కొన్నాళ్ళుగా ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకి వరుసగా లేఖలు రాస్తున్న వైసీపీ నేత వల్లభనేని వంశీ ఈ రోజు మరో లేఖను రాశారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ పనులపై ఆరోపణలు, పోలవరం రైడ్ బ్యాంక్ కెనాల్కు నీటి విడుదలపై లేఖ రాశారు వంశీ. లేటెస్ట్ గా పట్టిసీమ విద్యుత్ మోటార్ల తొలగింపు అంశంపై లేఖ రాశారు. ఇంతకు ముందు వంశీ ఎప్పుడు మీడియా కెమెరాల ముందుకు వచ్చి చంద్రబాబు, లోకేష్లపై, టీడీపీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టేవారు. కానీ ఇప్పుడు ఆయన మాటలతో కాదు లేఖల చంద్రబాబుకి రాస్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అంటూ సంబోధిస్తూ ఉన్నారు. ఇక్కడ అండర్లైన్ చేయాల్సిందే, ఇప్పుడు గౌరవప్రదంగా లేఖలు రాస్తున్నారు. ఆయన గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన ఇదే వల్లభనేని వంశీ ఇటీవల వరుసగా లేఖలు రాయటం, అది కూడా గౌరవప్రదంగా లేఖలు రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భోగాపురం ఇష్యూకి సంబంధించి ఆయన గతంలో కూడా లేఖలు రాశారు. ఈ రోజు వంశీలో ఈ మార్పుకి కారణం ఏంటి అని గన్నవరంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని నియోజకవర్గాలను జరుగుతున్న చర్చ ఇది. అండ్ ఆయన బయట ఉన్నారు. నిన్న కొడాలి నాని గురించి మాట్లాడుకున్నాం. ఫైర్ బ్రాండ్ అయిన వైసీపీకి సంబంధించి ఆయన సైలెంట్ అయిపోవడం, ఈ రోజు వల్లభనేని వంశీ రూట్ మార్చటము, ఇదంతా కూడా దేనికి సంకేతం ఇస్తుంది అనేది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న ఒక చర్చ. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి మనకి అందుబాటులో ఉన్నారు. కాంతి, వల్లభనేని వంశీ లేఖల సారాంశం ఏంటి? ఎందుకు ఆయన లేఖల్నే సంధిస్తూ ఉన్నారు? వల్లభనేని వంశీ లేఖలు ప్రస్తుతం రాజకీయంగా కొంత తీవ్ర విమర్శలకు గురి చేస్తుందని చెప్పాలి. వల్లభనేని వంశీ గౌరవప్రదంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటూ రాస్తున్నటువంటి లేఖలు గతంలో ఈ వినయ విధేతలు ఏమయ్యాయి అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కొంత ఈ రాజకీయంగా ఎంతవరకు మాట్లాడకూడదో, ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిని తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడుని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడమే కాదు. ఈ మార్పుకి కారణం ఏంటి? వంశీలో వచ్చిన ఈ మార్పు కారణం ఏంటి అనే చర్చ జరుగుతోంది. వంశీలో వచ్చిన మార్పు అంటే ఇది మార్పు కాదు. ప్రస్తుతం ఆయన పైన ఉన్నటువంటి కేసులకి సంబంధించినంత వరకు కూడా ఆయన దాని నుంచి బయటపడేందుకు ప్రస్తుతం ఇదంతా కూడా చేస్తున్నారు అంటూ కొంత రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కుదిరితే గాంధీ ఒకసారి మీరు వల్లభనేని వంశీ నివాసం దగ్గరికి వెళ్ళి ఆయనతో ఒక బైట్ తీసుకునే ప్రయత్నం చేయండి. బిగ్ టీవీ స్క్రీన్ పైన చూపిద్దాం ఆయన ఏం మాట్లాడతారు.